హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుస్ క్రియేటివ్ థాట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఏంటి కిచెన్ లోకి వచ్చేసింది అని అనుకుంటున్నారా? ఏం లేదండి, కిచెన్ లో వంట పని ఏం లేదు. కానీ అందరికి ఈ మధ్యలో వైట్ హెయిర్ అనేది చాలా కామన్ అయిపోయింది కదా. దానికి వచ్చేసి మనం ఇంట్లోనే హెన్నాని ఎలా మిక్స్ చేసుకోవాలో నేను ఈ రోజు వీడియోలో మీకైతే చేసి చూపించబోతున్నాను. ఫస్ట్ గా మనం వచ్చేసి మనకు కావాల్సినంత వాటర్ అయితే మనము స్టవ్ పైన మరిగించుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి నేను ఓన్ గా తయారు చేసినటువంటి హెన్నా పౌడర్ అండి. ఇందులో వచ్చేసి మనకి రీటా, షీకాకాయ, ఆమ్లా, నిమ్మ తొక్కల పౌడర్ అండ్ గుంటగరగరాకు, ఇంకా భృంగరాజు ఆకులు మరియు మెంతి పొడి అండ్ గోరింటాకు పొడి, ఇవన్నీ కూడా మిక్స్ చేసినటువంటి పౌడర్ అండి ఇది. ఇంక ఇది వచ్చేసి టీ పౌడర్ అండి. టీ పౌడర్ ఏదైనా పర్లేదు, మీరు ఏది వాడితే అదే యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే నేను డిమార్ట్ లో ఎప్పుడో తీసుకున్నటువంటి లూజ్ పౌడర్ అండి. కానీ టీ టేస్ట్ అస్సలు బాగలేదని చెప్పేసి దీన్ని వేస్ట్ గా పారేయడం ఎందుకని చెప్పేసి ఇలా మనం హెన్నా ప్రిపేర్ చేసుకోవడానికి డికాషన్ యూజ్ అవుతుందిగా, ఆ డికాషన్ లో కలిపేసుకుంటే సరిపోతుందని చెప్పేసి నేను ఈ డబ్బాలో అయితే స్టోర్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడైతే నేను 2 times కి నాకు వచ్చేలాగా హెన్నా పేస్ట్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. సో దీంట్లో నేను 2 స్పూన్స్ అయితే టీ పౌడర్ అయితే యాడ్ చేశాను. ఇది వచ్చేసి కాఫీ పౌడర్ అండి. కొంచెం కలరింగ్ ఎక్కువ రావాలనుకుంటే కాఫీ పౌడర్ని మనము కలుపుకోవచ్చు, ఏ కాఫీ పౌడర్ అయినా పర్లేదు. ఇక్కడ వచ్చేసి నేను ఒక 1.5 స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. చాలా మందికి నేను వైట్ హెయిర్ చూస్తుంటానండి, ఎందుకు బయట దొరికేటువంటి కెమికల్ షాంపూస్ అండ్ పేస్ట్లు యూజ్ చేశారని అడిగితే అంత టైం ఎక్కడ ఉంది హెన్నా కలుపుకోవాలంటే, ఎలా కలుపుకోవాలని చెప్పేసి నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది అడుగుతూ ఉంటారండి. ఇంకా నా దగ్గర హెన్నా పౌడర్ తీసుకున్న వాళ్ళైతే చాలా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారండి. ఇప్పటి వరకు అయితే చాలా మంది తీసుకుంటూ ఉంటారు నా దగ్గర. సో పనిలో పని మనం కూడా ఎట్లాగో నేను ప్రిపేర్ చేస్తున్నాను కదా, మనం కూడా వీడియోలో చేసి చూపిద్దామన్న ఉద్దేశంతో వీడియో అయితే చేస్తున్నానండి. మనకి ఈ హెన్నా పౌడర్ నేను ఎలా మిక్స్ చేశాను అనేది మనకి మన ఛానల్లో అయితే ఉందండి. దాని యొక్క లింక్ నాకు ఒకవేళ వీలైతే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మీరు చూడొచ్చు హెన్నా ఎలా ప్రిపేర్ చేశాను అనేది. ఇంక ఇక్కడ వచ్చేసి మన డికాషన్ అయితే మరిగిపోతుందండి. ఇది ఇప్పుడు మనము పూర్తిగా చల్లబడే వరకు ఆగాల్సి ఉంటుంది. చల్లబడిన తర్వాత మనము స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసుకొని తర్వాత మనము ఏదైతే హెన్నా పౌడర్ ఉందో ఆ హెన్నా పౌడర్ని మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా విషయానికి వస్తే మన ఛానల్ ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఎందుకంటే దానివల్ల నేను చేసే వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు ముందుగానే రావడం అనేది జరుగుతుంది. ఇంకా నా వీడియోస్ అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. ఇంకా కొత్తగా చూసేవారైతే మన ఛానల్లో బ్లాగ్స్, టిప్స్ ఇవన్నీ కాకుండా మన ఉమెన్స్కు సంబంధించిన కలెక్షన్ ఉంటుంది, జ్యువెలరీస్ కలెక్షన్ ఉంటుంది, కిడ్స్ కలెక్షన్ ఉంటుంది, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ కలెక్షన్ అయితే మన దగ్గర మన ఛానల్లో అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటానండి. ఇంకా చూసేద్దాం నెక్స్ట్ ప్రాసెస్ ఏందో. ఇంకా డికాషన్ అయితే పూర్తిగా చల్లబడిపోయింది. ఇక్కడైతే నేను ఒక బాక్స్లో కలిపేస్తున్నానండి, ఎందుకంటే మనం ఇది నైట్ అంతా కలిపి పెట్టుకోవాలి ఉంటుంది. చాలా మందికి హెన్నా ఎలా కలుపుకోవాలో కూడా కొంచెం కూడా అసలు నాలెడ్జ్ లేదండి. నాకు తెలిసినంత వరకు అయితే చాలా మందికి ఎలా కలుపుకోవాలని చెప్పేసి నేను అడిగినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు, ఎలా కలుపుకోవాలి ఒకసారి చెప్పక ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి నాకు తెలిసిన వాళ్ళు. రేపు మనం హెన్నా పెట్టుకుంటాం అనగా ఈ రోజు నైటే మనము ఈ హెన్నా మిక్స్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుందండి. హెన్నా అనేది టోటల్గా నైట్ అంతా అలా నానిపోయి ఉండాలి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే నేను కలిపేస్తున్నాను. మనం కలిపేటప్పుడు లిక్విడ్గానే ఉంటుందండి. మనం మార్నింగ్ చూసేసరికి ఇది కాస్త గట్టిపడుతుంది. ఇంక ఇదంతా కూడా మనకి బాగా కలిసిపోవాలి. ఈ మధ్య ఎండలకి కాస్త టైం ఉండట్లేదండి వీడియోస్ చేయడానికి. ఆఫ్టర్నూన్ టైం అంతా కూడా షాప్ అనేది క్లోజ్ చేసే ఉంటుంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ మాత్రమే షాప్ ఓపెనింగ్ చేస్తున్నానండి, అందుకే నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు. ఇంకా ఇది మూత పెట్టేసుకొని మనం నైట్ అంతా ఇలా నాననివ్వాలండి. నెక్స్ట్ డే మార్నింగ్ మనము తలకి అంటే మనము నూనె పెట్టుకోకుండా ఉన్న తలపైనే మనం ఇది పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఆయిల్ మాత్రం అప్లై చేసిన హెయిర్ కి పెట్టడానికి వీలవ్వదు దీన్ని. ఇంకా నాకు కావాల్సినంత హెన్నా మాత్రమే నేను తీసుకుంటున్నాను, మిగతాది ఇలా ఎయిర్
టైట్ కంటైనర్లో నేను స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ బాక్స్. ఇంక ఇందులో వచ్చేసి నేను ఇప్పుడు పెట్టుకోబోయే ముందేనండి, నైట్ కాదు మనం ఇవన్నీ మిక్స్ చేయాల్సింది. ఇంక ఇందులో నిమ్మకాయ, పెరుగు 2 స్పూన్స్ పెరుగుని యాడ్ చేశాను, కర్డ్ని. అండ్ ఇక్కడ నిమ్మ చెక్క ఒక హాఫ్ నిమ్మ చెక్కని మాత్రమే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే నిమ్మ తొక్క వల్ల కొంచెం హెయిర్ అనేది డ్రై అయిపోతుంది. ఆల్రెడీ నా హెయిర్ అయితే డ్రై అయిపోయింది, కొంచెం వైట్ హెయిర్ కూడా ముందర చాలా వచ్చేసాయి. ఇంకా సరే పెట్టేసుకుందామని ఇదైతే ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే మన వ్యూవర్స్ కూడా కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుంది కదా అని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. చూసారు కదా కలర్ ఎంత చేంజ్ అయిపోయిందో నైట్ మనము నానబెట్టి పెట్టడం వల్ల. ఇందులో కావలసి మనము ఒక 1 టేబుల్ స్పూన్ డ్రై హెయిర్ ఉన్న వాళ్ళు 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ కూడా మనం మిక్స్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడైతే నేను పెట్టుకునే ముందు హెయిర్ అంతా కూడా బాగా దువ్వుకున్నాను. ఇంక ఇక్కడ సెంట్రల్ గా పాపడ తీసేసి నేను హెన్నానైతే ఇలా అప్లై చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇట్లా చక్కగా ఆయిల్ అప్లై చేస్తున్నట్టుగా అప్లై చేసుకోవాలండి. చాలా మందికి మాకు పెట్టడం కూడా రాదక్క, ఎట్లా పెట్టుకుంటామని చెప్పేసి అడుగుతారు. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా పెట్టుకోవచ్చు మనము. కాకపోతే కాస్త టైం టేకింగ్ ప్రాసెస్ అండి. బయట దొరికే కెమికల్ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం కన్నా ఇట్లా మనము న్యాచురల్ గా ఉన్నటువంటి హెన్నాని అప్లై చేయడం వల్ల మనకి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవండి. ఈ హెన్నా అప్లై చేసుకోవడం వల్ల మనకి డాండ్రఫ్ అండ్ అప్పుడప్పుడు మనకి హెయిర్ ఈ ఎండకైతే మనకి తలలో చెమట వల్ల మనకి బాగా ఇచ్చింగ్ కూడా వస్తుంది. ఇచ్చింగ్నెస్ అనేది కూడా మనకి రెడ్యూస్ అవుతుంది. అండ్ అలాగే మంచి హెయిర్ కలర్ కూడా వస్తుంది, మంచి షైనింగ్ వస్తుంది హెయిర్ లో అయితే మనం ఇది అప్లై చేసుకోవడం వల్ల. నా దగ్గర తీసుకున్న వాళ్ళు చాలా మంది మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారండి. నాకైతే చాలా బాగుంది హెయిర్ అని చెప్పేసి కూడా తీసుకున్న వాళ్ళు చాలా సార్లు మన దగ్గర అయితే హెన్నా అయితే తీసుకుంటారండి. ఎవరికైనా కావాలి అనుకుంటే పైన ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేసి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి మీ యొక్క ఆర్డర్ అనేది అయితే ప్లేస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 250 గ్రామ్స్ 160 రూపీస్, 500 గ్రామ్స్ వచ్చేసి 300 రూపీస్. ఇలా మొత్తం ముందరగా పెట్టుకున్నాను కదా నేను. ఇంకా ఇప్పుడు హెయిర్ అంతా కూడా పాయల్ కింద తీసుకొని ఇలా హెన్నా టోటల్గా అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఇక్కడైతే నేను చాలా సీరియస్ గా పెట్టుకుంటున్నానండి. వీడియో షూట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది. అంతకుముందు ఏం జరిగిందంటే ఇంట్లో పిల్లలు ఒకటే అరుస్తా ఉన్నారండి షాప్ నుంచి వచ్చిన తర్వాత. ఇంకా బాగా కోప్పడ్డాను. ఇంకా అదే సీరియస్నెస్ ఫేస్ లో ఉండిపోయింది. ఇంకా అలాగే షూట్ చేసేసుకున్నాను వీడియో అంతా కూడా. ఇంకా తర్వాత చూసినప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు అర్థమైంది, అబ్బాయి ఇంత సీరియస్ గా ఫేస్ పెట్టానా అని చెప్పేసి. ఇలా చక్కగా అప్లై చేసేసుకొని ఒక 1.5 అవర్ వీలైతే 2 అవర్స్ వరకే మనం దీన్ని అలాగే పెట్టుకోవాలండి. చాలా బాగుంటుందండి హెయిర్ అయితే. మనము హెన్నా అప్లై చేసిన తర్వాత మనము తల అంటిన జుట్టు పైన పెట్టొద్దండి. అంటే నూనె అప్లై చేసుకున్న జుట్టు పైన అస్సలు పెట్టకూడదు, నూనె ఉండకూడదు. దీన్ని పెట్టుకునే ముందు మనము షాంపూ చేసుకొని ఉండాలి హెయిర్ని. అండ్ నెక్స్ట్ ఇది అప్లై చేసుకున్నాక 1.5 తర్వాత లేదంటే 2 అవర్స్ తర్వాత మనము నార్మల్ వాటర్తోని మనము వాష్ చేసుకోవాలి. ఓన్లీ వాటర్తోనే వాష్ చేసుకోవాలి. ఇంకా తలంతా ఆరిన తర్వాత నైట్ పడుకునే ముందు మనము హెయిర్కి మంచిగా ఆయిల్ అనేది అప్లై చేసుకొని మంచిగా చిక్కులు లేకుండా పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ డే మార్నింగ్ మనము షాంపూ చేసుకోవాలి. మనం హెన్నా పెట్టుకున్న రోజే షాంపూతో స్నానం చేయకూడదు అస్సలు. నెక్స్ట్ డే మార్నింగ్ మనం అంటే నైట్ ఆయిల్ పెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ మనము షాంపూ చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల మనం అప్లై చేసుకున్నటువంటి హెన్నా మన హెయిర్కి చాలా బాగా పట్టుకుంటుంది అనమాట. మనం వెంటనే షాంపూ చేసినట్టయితే హెయిర్ కలర్ అనేది అప్పటికప్పుడు మొత్తంగా వెళ్ళిపోతుంది. అర్థమైంది కదా. మనము బిఫోర్ హెన్నా పెట్టుకునే ముందట షాంపూ చేసుకున్న హెయిర్ అయి ఉండాలి. నెక్స్ట్ హెన్నా పెట్టుకున్న తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని ఆ రోజు నైట్ ఆయిల్ అప్లై చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మనము షాంపూ చేసుకోవాలి. చూసారు కదండి, నేనైతే హెన్నా అప్లై చేసేసుకున్నాను టోటల్గా. నా హ్యాండ్స్ చూసారా ఎంత రెడ్గా అయిపోయాయో. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం వెజిటేబుల్స్ తెచ్చుకునే కవర్ ఉంటుంది కదండి, ఆ కవర్తో నేను ఎన్నా పెట్టుకున్నటువంటి హెయిర్ని మొత్తంగా కూడా ఇలా ప్యాక్ చేసేసుకుంటున్నానండి. లేదంటే మా దగ్గర షవర్ క్యాప్ ఉంటే షవర్ క్యాప్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా మొత్తంగా కవర్ చేసేసుకొని పిన్ పెట్టేసుకుంటున్నాను. మనం అలాగే ఉంచేసామనుకోండి, ఇది ఎయిర్ వల్ల మొత్తం మనం పెట్టుకున్న హెయిర్ అనేది డ్రై అయిపోయి హెన్నా అనేది మన హెయిర్కి అంత గట్టిగా పట్టుకోదండి, కలర్ కూడా అంత బాగా రాదు. సో మనం ఇలా కవర్తో కవర్ చేసుకోవడం వల్ల
హెన్నా అనేది మంచి కలరింగ్ వస్తుంది మన హెయిర్ కి. చూసారా, ఇంకా క్లిప్ పెట్టేసుకున్నాను ఇలాగా. ఇంకా 2 అవర్స్ తర్వాత మనం దీన్ని టోటల్ గా మంచి వాటర్ తో వాష్ చేసేసుకొని నైట్ హెయిర్ కి ఆయిల్ అప్లై చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ షాంపూ చేసుకుంటే మంచి కలర్ అనేది మన హెయిర్ లో కనిపిస్తుంది. ఇదండి ఈ రోజు వీడియో. మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అప్పటి వరకు థ్యాంక్ యూ, బాయ్.